డి భామ ప్రియమణి ఇటు టీవీ రంగాన్ని అటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తోంది. గ్లామర్ హీరోయిన్స్ల జోరులో కూడా ఈ డస్కీ బ్యూటీ ధీటుగా నిలబడింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు విలక్షణ నటిగా తన సత్తాని చాటుకుంటోంది. ప్రియమణి మొదటి నుంచి డి డాన్స్ షోకి జడ్జ్ గా చేస్తూ మెప్పిస్తోంది. తమిళ్, మలయాళం, తెలుగు డాన్స్ షోలు చేస్తూ టీవీ ఆడియన్స్ ని మెప్పిస్తోంది. మరొక వైపు వెబ్ సిరీస్ కూడా చేస్తూ సినిమా మాత్రమే కాదు డిజిటల్ ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు వెబ్ సిరీస్లకు దిగుతున్నారు. కానీ ఈ విషయంలో ప్రియమణి ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. గత 2 ఏళ్ల క్రితం నుంచే ఈ వెబ్ సిరీస్ చేస్తోంది ప్రియమణి. మరొక వైపు హీరోయిన్ గా ఈ బ్యూటీ చేసే సందడి అంతా ఇంతా కాదు. హీరోయిన్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన 4 ఏళ్లకే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ ని తన సొంతం చేసుకుంది. కార్తీ హీరోగా రూపుదిద్దుకున్న వరుది వీరన్ అనే చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డ్ ని సొంతం చేసుకుంది. ఇందులో డి గ్లామర్ లుక్స్ లో ఆడియన్స్ ని ఫిదా చేసేసిందనే చెప్పాలి. ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్స్ కి తగ్గట్టుగా రాణించింది. నితిన్, ఎన్టీఆర్, నాగార్జున, ప్రభాస్, జగపతి బాబు, బాలకృష్ణ, రవితేజ, గోపీచంద్, సుమంత్ వంటి వారి చిత్రాల్లోనూ నటించింది. లేడీ ఓరియంటెడ్ చిత్రం చండీలోనూ మెరిసింది ప్రియమణి. గత 7 ఏళ్లుగా తెలుగుకి దూరంగా ఉన్న ప్రియమణి గతేడాదే రీఎంట్రీ ఇచ్చారు. ఆమె వెంకటేష్ తో నటించిన నారప్ప ఇటీవల రిలీజ్ అయింది. ప్రస్తుతం రాణా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న విరాట పర్వంలో సాయి నైట్ తో పాటు హిందీలో మైదాన్, తమిళంలో ఇంకొక సినిమా, కన్నడలో 3 సినిమాలు చేస్తున్నారు ప్రియమణి. మరొక వైపు ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2లో మెప్పించిన ఆమె ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ 3లో కూడా భాగం కాబోతోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఢీ షో కోసం రెడ్ ఫ్రాక్ లో హోయలు పోతూ ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తోంది ప్రియమణి. దీంతో ఈమె గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.